Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ ఫుల్ స్క్రీన్ లవ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మనకు ఉప్పెన మూవీలో నుంచి బేబమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అంటూ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఆ యొక్క లిరిక్స్ లాగా యాడ్ అవుతుంది కదా. సో ఆ యొక్క టెంప్లెట్ చేయమని మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియో అయితే హై రేంజ్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా గైస్ ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బేబమ్మ అంటూ ఆ యొక్క లిరిక్స్ని నేను క్రియేట్ చేసి అండ్ లిరిక్స్ తర్వాత మీ యొక్క ఫొటోస్ని పెట్టేసి ఆ యొక్క ఫొటోస్కి కీ యానిమేషన్లో వచ్చేసి దానికి ఒక పార్టికల్ యాడ్ చేస్తే వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది సాంగ్తో ఇంటే కనుక. సో గాయస్ వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేబమ్మా. ఫ్రెండ్స్, కాపరేటివ్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తారని నాకు ఆశిస్తున్నా. సో గాయస్ ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. మీ తరపున ఇంకొక రిక్వెస్ట్, ఒక్క 3 మెంబర్స్కి ఒక్కొక్కరు చూసిన ప్రతి ఒక్కరికి ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్గా వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనెమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సో నేను వచ్చేసి ఈ యొక్క బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి అదే లేయర్ను మీరు మినిమం ఒక వాట్సాప్ స్టేటస్ వీడియో మనకు 30 సెకండ్స్ కనుక. సో నేను 28 సెకండ్స్ వరకు క్రియేట్ చేసి నేను టిక్ మార్క్ను ఆడిస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బేబమ్మ మనకు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఉంటుంది కదా. సో ఆ యొక్క సాంగ్కు నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఇష్టం బేబమ్మ అని చూడండి, నేను ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క లిరిక్స్తో క్రియేట్ చేసి ఇచ్చాను. సో ఆ లింక్ చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ ఇచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తానే ఒక వెబ్సైట్ ద్వారా వస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క వీడియోని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే వీడియో మీద టచ్ చేసి వీడియోకున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో మ్యూట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఒక 2 సెకండ్స్ ముందుకు రండి. ఓకే, సో ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు 2.0. ఓకే, సో 2.0 కాడికి మీరు ఎప్పుడైతే వస్తారో అక్కడ మీ ఫొటోస్ని యాడ్ చేయాలి. ఇక్కడ 1.9 2.0. ఓకే, సో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ని అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఫస్ట్ ఇక్కడ యాడ్ ఇవ్వండి. సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇదే ఇమేజ్ను నేను ఈ లెవెల్లో ఆ యొక్క ఫోటోని ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ ఇచ్చేసి ఫస్ట్ ఇలా ఒక సైడ్ పెట్టేసండి. సైడ్ పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇలా మీరు ఫస్ట్ మనకు స్టార్టింగ్ సాంగ్ ఎంత ఉంటుందో అంతవరకు మనకు ప్లే చేయండి. సో ప్లే చేస్తూనే మనకు సాంగ్ ఫస్ట్ మ్యూజిక్ అంటే ఫస్ట్ రాగం ఇంతవరకు వస్తుంది అనుకో. సో ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. అంటే సాంగ్ను బట్టి మీరు ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా చెప్తున్నాను, లిరిక్స్ని బట్టి, అంటే లిరిక్స్ కాదు సారీ, ఆ యొక్క సాంగ్ను బట్టి మీరు మీ ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో సాంగ్ నాకు ఇంతవరకు రాగం వస్తుంది కనుక ఇదే ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇలా ఒక సైడ్కు డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ని అడుగుతున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఇమేజ్ మనకు స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్ యానిమేషన్లో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి అక్కడ ఇష్టం బేబమ్మ అంటున్నావు కదా, సో అక్కడ మనకు ఫొటోస్ని ఎంటర్ చేయాలి. సో ఆ యొక్క ఫోటోను కూడా ఆల్మోస్ట్ అది బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో ఇది మనకు ఓన్లీ 2 సెకండ్స్ చెప్పాను కదా. సో 2 సెకండ్స్ కాడికి కరెక్ట్ మనకు 2.0. ఓకే, సో అక్కడ మన యొక్క ఇమేజ్ యాడ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఓవరాల్ మెసేజ్
యానిమేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు చూడండి ఫ్యూజ్. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తేనే మనకు యానిమేషన్ ఇలా బ్లింక్ స్లో వస్తుంది. సో లిరిక్స్కు నా సాంగ్ మ్యూట్ చేశాను కదా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూడండి, ప్లే చేస్తే మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. వావ్, సూపర్ కదా. సో ఈ విధంగా మన యొక్క ఫోటో మూవ్ అవుతాయి. మూవ్ అయిన తర్వాత ఇక్కడ మన యొక్క ఫోటో ఎండ్ అయిపోతుంది. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ మీరు ఎవరు ఫొటోస్ని అయితే ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని మళ్ళీ యాడ్ ఇవ్వండి. ఇలా 1 by 1 మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని ఇలా యాడ్ చేసి మీకు ఇష్టం వచ్చినంత జూమ్ పెట్టేసి సేమ్ ఇక్కడ అప్పుడు రైట్ సైడ్కి వచ్చేస్తుంది. అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలి. సేమ్ ఇది కూడా మీకు ఇమేజ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి ట్రిమ్ చేయండి సాంగ్ను బట్టి. ఓకే, సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కీ యానిమేషన్ మీద సేమ్ మళ్ళీ లాస్ట్ ఎండ్ వరకు మళ్ళీ ప్లస్ ఐకాన్. ఓకే, సో మళ్ళీ మూవ్ ఇలా ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఆప్షన్ మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేయండి. చూడండి, ఆ యొక్క ఇమేజ్ మనకి స్టార్టింగ్ ఈ విధంగా ప్లే అవుతుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ పెట్టుకోండి. అన్ని అంటే మన సాంగ్ను బట్టి ఆ యొక్క ఫొటోస్ మూవ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాను కదా, ఆ యొక్క వీడియోతో పాటే కలిపి ఇంకొకటి నేను బ్లాక్ స్క్రీన్కు సంబంధించిన ఒక ఎఫెక్ట్ వీడియో ఇస్తాను. ఓకే, సో ఇది కూడా మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చుకోండి. ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి ఇది మనకు కింద రెడ్ ఉంటుంది. రెడ్ని ఇలా కిందికి పెట్టేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా. అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే సేమ్ ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి సేమ్ కిందికి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి, ఆ యొక్క యానిమేషన్ మనకు ఆ యొక్క స్నో లాగా అలా మనకు యాడింగ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో మళ్ళీ అదే టెంప్లెట్తో పాటు కలిపి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఇమేజ్ ఇంకోటి ఇస్తా, అంటే మనకు ఫుల్ స్క్రీన్ బార్డర్ ఇమేజ్. ఓకే, సో మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకొని, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో మనకు అన్ని ఎఫెక్ట్లు కంప్లీట్ అయినట్టే. ఇంకా ఫొటోస్ ఎక్కువ నేను యాడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. సో ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ పద్ధతి ప్రకారం మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా మీకు ఇష్టం వచ్చినంత లెంత్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.